ఐకానిక్ రఘుపతి రాఘవ ప్రదర్శన నుండి ఇప్పటి వరకు నీతా ముఖేష్ అంబానీ గారి కల్చరల్ సెంటర్ ప్రయాణం అద్భుతంగా సాగింది. నీతా అంబానీ గారి విజన్ ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది. భారత్ లో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని, ప్రపంచంలో ఉన్న గొప్పతనాన్ని భారత్ కి తీసుకురావాలి అని ఆమె కలలు కనేవాళ్ళు. దాన్ని ఆమె నిజం చేసింది కూడా. We are trying our best to live up to that promise and shine the spotlight on our Indian artists and artisans on the global stage. కళాకారుల కోసం ఇది ఒక డ్రీమ్ స్టేజ్. ప్రపంచ స్థాయి సౌండ్, లైటింగ్, గ్రాండ్ థియేటర్స్, ఎగ్జిబిషన్స్, గ్యాలరీలు, టాప్ ఇండియన్ షెఫ్స్, ఇలా ప్రతి అంశం చాలా జాగ్రత్తగా రూపొందించారు. గ్లామర్ కి మించి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది కళాకారులకు గ్లోబల్ ప్లాట్ఫామ్ అయ్యింది. అలాగే విద్యార్థులు, యువతులకు ఇది సులభంగా అందుబాటులో ఉంచుతోంది. దాని ప్రభావం గ్లోబల్. జెండియా, గిగి హడిడ్ వంటి స్టార్స్ దీన్ని ప్రశంసించగా, రణ్వీర్ సింగ్ దీన్ని కళాకారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అంతర్జాతీయ వేదికగా పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్ఎంఏసిసి భారత్ ప్రతిభను వెనీస్ లో జరిగే అంతర్జాతీయ ఈవెంట్స్ కు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. నీతా అంబానీ గారి వల్ల ఎన్ఎంఏసిసి ఇప్పుడు ప్రపంచ స్థాయి వేదికగా మారింది. ఇక్కడ బెస్ట్ కూడా దీన్ని ప్రశంసిస్తున్నారు. 3 సంవత్సరాల్లోనే ఇది భారత్ సాఫ్ట్ పవర్ ను ప్రపంచానికి చూపించింది. ఇది కేవలం ఆరంభమే.